నమస్తే, వెల్కమ్ టు వైన్ న్యూస్. నేను కళ్యాణి. విధ్వంసం, అహంకారం జగన్ నైజమని, అతనికి రాష్ట్ర ప్రయోజనాలపై ఇసుమంత ఆలోచన లేదని మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్పై విషం చిమ్ముతున్న జగన్ మావిగన్తో మరోమారు అతని స్వరూపం బయటపడిందని యనమల ఎద్దేవా చేశారు. పునర్విభజన వల్ల దిశ దశ లేకుండా పోయిన నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేయింబవలు శ్రమిస్తుంటే జీర్ణించుకోలేకపోతున్న జగన్ రెడ్డి అడుగడుగునా మోకాళ్ళొడ్డుతూ ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేస్తున్నారని యనమల మండిపడ్డారు. న్యాయస్థానాలను, చట్టసభలను గౌరవించకపోవడం ద్వారా జగన్ నైజం, అహంకార ధోరణికి నిదర్శనమని యనమల ఎద్దేవా చేశారు. అధికార ఏవతో జగన్ 2019లో జగన్ ప్లాన్ ఏతో ప్రజలను వంచారని, ఒక్క అవకాశం నినాదంతో ప్రజలు జగన్కు అధికారమిస్తే 5 ఏళ్ల పాటు విధ్వంసకర పాలనతో ఆంధ్రప్రదేశ్ను అధోగతి పాల్చేసిన జగన్కు 2024లో బుద్ధి చెప్పినా అతని వక్రబుద్ధి మారలేదన్నారు. ఏపీకి శాశ్వత రాజధాని కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముందుకెళ్లి రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే దానిని జీర్ణించుకోలేక జగన్ మావిగన్ పేరుతో మరో జగన్ నాటకానికి తెరలేపారని యనమల మండిపడ్డారు.